నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదండి. సో నవరాత్రి పూజకు ఏమేమి పూజా సామాగ్రి కావాలి అనేది ఈ రోజు వీడియోలో అనేది తెలుసుకుందామండి. ముందుగా వచ్చేసి అమ్మవారిని కూర్చోబెట్టడానికైతే పీట అయితే కావాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి చిత్రపటము లేదా విగ్రహము పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ మనం సిద్ధమైతే చేసుకోవాలి. పీఠముపై వేయడానికి ఎర్రటి వస్త్రము అంటే ఎర్రటి క్లాత్ అనేది తీసుకోవాలండి పీఠ మీద వేయడానికి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం తీసుకోవాలండి. బియ్యం ఎందుకంటే మనం పీఠముపై ఎర్రటి క్లాత్ వేసిన తర్వాత బియ్యం పోసి మనం అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని పెడతాం కాబట్టి బియ్యం అనేది సిద్ధం చేసుకోవాలి. అలాగే పసుపు అక్షింతలు, ఎరుపు అక్షింతలు కూడా అమ్మవారికి కలిపి ఉంచుకోవాలి. అక్షింతలు కూడా కలపడానికి బియ్యం యూజ్ అవుతాయి కాబట్టి బియ్యం కొంచెం ఎక్కువే తీసుకోండి. అలాగే కలశం పెట్టడానికి ఒక రాగి చెంబు అయితే తీసుకోవాలండి. కలశమునకు దారం కట్టడానికి ఒకవేళ కట్టుకోవాలి అనుకునే ఆచారం ఉంటే దారం కూడా సిద్ధం చేసుకోవాలి. కలశంలోకి నీళ్ళు అనేవి పోస్తాం కాబట్టి వాటర్ అనేవి కూడా మనం సిద్ధం చేసుకోవాలి. కలశంలో వేయడానికి కాయిన్, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ లాంటివి కూడా మనం సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజ చేసుకోవడానికి మనకి పసుపు, కుంకుమ, చందనం అంటే గంధం, కుంకుమ కొంచెం ఎక్కువే తీసుకోండి. ఎందుకంటే కుంకుమ పూజ అనేది చేసుకోవాలి కాబట్టి కుంకుమ కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే మామిడాకులు, పువ్వులు, కొబ్బరికాయలు రెండు ఎందుకంటే కలశం మీద పెట్టడానికి పీచు తీయని కొబ్బరికాయ ఒకటి, పీచు తీసిన కొబ్బరికాయ ఒకటి తీసుకోండి. ఒకటి కలశం మీద పెట్టడానికి, ఇంకోటి వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి 2 కొబ్బరికాయలు అనేవి తీసుకోవాలి. కలశానికి ఎర్రటి బ్లౌజ్ పీస్ అనేది పెడతాం కాబట్టి ఎర్రటి బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకోవాలి. ఎర్ర పటికి బెల్లం లేదా తెల్ల పటికి బెల్లం అనేది సిద్ధం చేసుకోవాలండి. ఒకవేళ ఎర్ర పటికి బెల్లం దొరకకపోతే తెల్ల పటికి బెల్లం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పంచదార లేదా పటికి బెల్లం, అలాగే తేనె, ఈ పంచామృతాలు కూడా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి తాంబూలంగా పెట్టడానికి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, అమ్మవారికి దండ వేయడానికి నిమ్మకాయలు దండ వేస్తే చాలా మంచిదండి. అలాగే మనం పూజ చేసుకోవడానికి కుందులు, పంచపాత్ర, ఉద్దరిని, గంట, ఒత్తులు, దీపారాధనలోకి నెయ్యి లేదా నూనె, అగ్గిపెట్టె, చిల్లర నాణాలు కొన్ని, మీ చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ అనేది సిద్ధం చేసుకోండి. అలాగే అమ్మవారికి ఎర్రటి గాజులు, రోజ్ వాటర్ ఎందుకంటే మనము పసుపు కానీ గంధం కానీ కలపడానికి రోజ్ వాటర్ అనేది యూజ్ అవుతుందండి. గుగ్గిలం ధూపం కోసం అమ్మవారికి పూజ అయిన వెంటనే మనం ధూపం అనేది వేస్తాం కాబట్టి దుర్గా అమ్మవారికి గుగ్గిలంతో ధూపం వేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అమ్మవారికి మనం సాంబ్రాణితో ఎలా అయితే ధూపం వేస్తామో అలానే దుర్గా అమ్మవారికి గుగ్గిలంతో ధూపం వేస్తే అమ్మవారికి చాలా నచ్చుతుంది. అలానే వాయన సామాగ్రి అంటే ఏంటంటే అద్దం, దువ్వెన, కాటుక, బొట్టు, పారాని ఇలాంటివన్నీ మనం అమ్మవారి దగ్గర పెట్టుకుంటే ఆ తర్వాత మనం ఎవరికైనా వాయనంగా ఇచ్చుకోవచ్చండి. సో ఇదండి ఈ రోజు వీడియో. మనం నవరాత్రులకి సంబంధించిన మొత్తం పూజ సామాగ్రి ఇవేనండి. ఇవి ఉంటే మీరు 9 రోజుల పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. అలానే పిండి వంటలు చేసుకోవడానికి బియ్యపిండి, పచ్చిశనగపప్పు, అలా అంటే వడపప్పు కోసము, చలిమిడి కోసం ఇవి కూడా సిద్ధం చేసుకోండి. నైవేద్యాలకి అలాగే మనం పూజ చేసుకోవడానికి ఇవి పూజా సామాగ్రి అండి. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.